యాక్చువల్‌గా మనం ఏదైనా ఒక పొడుపు కథలు కానీ, ఒక పజిల్ కానీ ఇదిగో ఈ క్యూబ్స్ ఉన్నాయి కదా! ఇవి పజిల్స్ ఉంటాయి చూడు. ఇలాంటివి సాల్వ్ చేసేటప్పుడు లాజిక్ క్వెషన్స్ ఉంటాయి కదా! అలాంటివి సాల్వ్ చేసేటప్పుడు మన లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ ఉపయోగపడుతుంది. అలా కాకుండా మనం క్రాఫ్ట్ వర్క్ ఏదైనా చేస్తున్నా, పెయింటింగ్ చేస్తున్నా, ఇలా ఏమన్నా క్రాఫ్ట్ వర్క్ అలాంటివి చేస్తున్నప్పుడు క్రియేటివ్ అనేవన్నీ రైట్ సైడ్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం కూడా మన ప్రెగ్నెన్సీని మనం ఎంత బాగా ఎంజాయ్ చేసుకుందామో చూసుకోవడానికి మనం కూడా కొన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఏంటి అంటే మన సంతోషాన్ని మనం ఇలా పంచుకోవడానికని. ఇప్పుడు ఇప్పుడు మీరు ఇవన్నీ చేసేస్తే ఏదన్నా వాళ్ళు ఐన్‌స్టీన్ అయిపోతారా, అబ్దుల్ కలాం అయిపోతారా, అలా అని కాదు. మన సంతోషాన్ని మనం కూడా ఆస్వాదించడానికి, ఈ రోజుల్ని మనం జీవితాంతం పదిలపరుచుకోవడానికి మనం చేయగలిగినవన్నీ కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు మనం పుస్తకాలు చదువుకోవచ్చు, కథలు